శ్రీ మహాగణాధిపతియే నమః. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వారి జాతకం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీరి లైఫ్లో జరగబోయే ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఈ మార్చి 20, 21, 22 తేదీలలో వృశ్చిక రాశి జీవితంలో జరగబోయేది ఇదే. వీరికి సంబంధించిన ఈ రహస్యం బయటపడబోతూ ఉంది. అయితే ఒంటరిగా ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అయితే ఇక మీ యొక్క లైఫ్కి సంబంధించి ఏ రహస్యం అనేది బయటపడబోతుంది, అలాగే రాబోయే ఈ 3 రోజులలో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే ఈ పూర్తి అంశాలు అనేవి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వస్తే వృశ్చిక రాశి అనేది 12 రాశులలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలకు చెందిన వాళ్ళు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ముందుగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావం కలిగిన వారు. ఈ రాశి వారు వీరి మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా బయటపెట్టని మనస్తత్వం కలిగిన వాళ్ళు. అలాగే ఇతరులకు సంబంధించినటువంటి విషయాలు వీరు సీక్రెట్గానే దాచి ఉంచుతారు. ఈ రాశివారు సమాచార సేకరణకు, అదేవిధంగా గూఢచర్యానికి విలక్షణ పద్ధతులు అనేవి వీరు అవలంబిస్తారు. వృశ్చిక రాశి దగ్గర అబద్ధాలు ఆడటం అనేది చాలా కష్టం. వీరు ఇట్టే పట్టేస్తారు ఎదుటి వ్యక్తులు చెప్పేవి. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు చేయటం అనేది వీరికి బాగా కలిసి వచ్చే అంశాలు. ఇక ఈ రాశి వాళ్ళు వృత్తి ఉద్యోగపరంగా చాలా నిజాయితీ అనేది కలిగి ఉంటారు. నిజాయితీగా నడవటం కోసమే ఇష్టపడతారు. వీరికి చాడీలు చెప్పే గుణం ఏమాత్రం ఉండదు. అయితే చాడీలు చెప్పేటటువంటి వాళ్ళ వల్ల వీళ్లకు ఎక్కువగా నష్టం కలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు వీరి సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకునే గుణం అస్సలు ఉండదు. ఒక్కసారి వీరు దేనికైనా ఫిక్స్ అయితే మాత్రం అది ఎప్పటికీ వదలకుండా ఉంటారు. ఇతరులు చెప్పే మాటలను వీరు లక్ష్య పెట్టరు. వృశ్చిక రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వీరు పెట్టుకున్న సిద్ధాంతాలను మాత్రం వదిలిపెట్టరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు మంచితనం, పట్టుదల అనేది వీళ్లకు అధికంగా ఉంటుంది. వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు అనేవి వీరి జీవితంలో పెద్ద ప్రభావితమే చూపుతాయి. వీరి జీవితంలో అది మంచికి దారి తీస్తుంది. ఇక ముఖ్యంగా వీరి జీవితంలో ఇంతకు ముందు చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే మీకు ఈ మధ్య సమస్యల సుడిగుండంలో మీరైతే చిక్కుకుని ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒక సమస్య పోయింది అంటే మరో సమస్య అనేది ప్రారంభం అవుతుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరికిందిరా దేవుడా అనుకునే లోపే ఇంకో సమస్య వచ్చి పడేది. అయితే దీనికి అసలు కారణం ఏంటి అనేది మీకు అర్థం కాక చాలా రోజులుగా మీరు సతమతం అవుతూ వచ్చారు. ఒక వ్యక్తి వల్ల మీరు అయితే చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు మీరు పడుతూ వస్తున్నారు. అది మీరు అయితే అస్సలు గమనించడం మానేశారు. అయితే అతను మీ ఇరుగు పొరుగు వ్యక్తి కానీ, లేదా మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి కానీ మీకు కొన్ని సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీతోటి గొడవలకు కాలు దువ్వుతున్నాడు. మీకు ఆ వ్యక్తి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అయితే ఇది వరకు ఆ వ్యక్తి వలన మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా మీరు వాడి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతూ ఉంది. ఈ ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో వారిపైన మీరు అయితే ప్రతీకారం తీసుకునే అవకాశాన్ని భగవంతుడి మీకైతే ఇస్తున్నాడు. ఎందుకు ఇలా అంటే ఎంతో కాలం వాళ్ళ కారణంగా మీరైతే నిరాశకు గురి అవుతూ ఉన్నారు. మీ లైఫ్లో చాలా కారణంగా చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. వాళ్ళను మీరు ఒక మాట అనటానికి కూడా చాలా భయపడే పరిస్థితి అనేది ఉండేది. అయితే అటువంటి వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అయితే బయటపడబోతూ ఉంది.
ఆ రహస్యాన్ని అవకాశంగా తీసుకొని వారిపైన మీరు అయితే ప్రతీకారం తీర్చుకుంటారు. ఇటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని వారు అణగదొక్కాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ లైఫ్‌కి సంబంధించిన పర్సనల్ విషయాలను నలుగురిలో మిమ్మల్ని అవమానించి అగౌరవపరచడానికి వాళ్ళు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాలు అనేవి మీ జీవితంలో చాలా వరకు జరిగి ఉన్నాయి అనేదే చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో జరిగినటువంటి చిన్న మిస్టేక్‌ని కూడా వారు అవకాశంగా తీసుకొని దాన్ని హైలైట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానించి చాలా కాలంగా వాళ్ళు అయితే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అటువంటి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించి మీకు ఒక రహస్యం అయితే తెలుస్తుంది. అంటే వారు జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పు గురించి మీకు తెలుస్తుంది. అయితే ఇదివరకు మీరు వారికి భయపడి ఉన్నారు. వాళ్లకు లొంగి తిరుగుతున్నారు. వారితో గొడవ పెట్టుకోవాలి అని అనుకున్నా కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు రాబోయే 3 రోజులు మీకు తెలిసేటటువంటి రహస్యం చాలా ధైర్యాన్ని ఇవ్వబోతూ ఉంది. ఆ యొక్క రహస్యం అనేది బయటపడటం కారణంగా వాళ్లకు చక్కటి గుణపాఠం అనేది మీరైతే నేర్పించబోతున్నారు. మీకు ఈ టైంలో ఇటువంటి అవకాశం అనేది ఆ భగవంతుడే నేరుగా ప్రసాదించబోతున్నాడు. ఎందుకు అంటే వారి వల్ల మీరు ఎంతో కాలంగా ఇబ్బందులు అనేవి పడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ రాబోయే 3 రోజులలో మీకు అయితే ఒక మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ జోలికి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండే విధంగా వాళ్లకు ఒక చక్కటి గుణపాఠం అయితే మీరు ఈ సమయంలో నేర్పించండి. అయితే ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవడం వలన ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కానీ మీరు వారికి గుణపాఠం నేర్పించడం వలన మాత్రం మళ్ళీ మీ జోలికి వారు రావడానికి భయపడతారు. కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి వారైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు రాబోయే 3 రోజుల్లో మీకు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు అనేవి జరిపి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది రాబోయే భవిష్యత్తులో మీకు అయితే మేలుని కలిగించేలా చేసేదిగా ఉంటుంది. ఇక ఉద్యోగుల గురించి కూడా చూస్తే మీ ఉద్యోగ జీవితంలో ఇప్పుడు కొన్ని సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దది అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇది మీరు ఉద్యోగం పైన మానసిక జీవితం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా మీరు వాదిస్తూ గొడవ తీవ్రత అనేది అస్సలు పెంచకుండా మీరే జాగ్రత్త పడాలి. ఒకవేళ గొడవ అనేది పెద్దది అయితే సమస్య పెద్దది అవుతుంది. తర్వాత మీరే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు ఉన్నారో వారికి ఈ 3 రోజులలో ఒక మంచి ఉద్యోగ అవకాశం అనేది రాబోతూ ఉంది. దానికి సంబంధించి మీరు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు లేదా మెయిల్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేది మీకు చాలా మంచి అవకాశాలుగా ఉండబోతూ ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో మీరు అయితే చాలా మంచి ఫలితాలు సాధించడానికి, పై స్థానంలో ఉండటానికి ఇప్పుడు రాబోయే అవకాశాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయినప్పటికీ మీరు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ అనుభవజ్ఞుల సలహా అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ సీక్రెట్గా నిర్ణయం తీసుకోండి. అందరికీ మీ డెసిషన్స్ చెప్పేస్తే తర్వాత మీరే నష్టపోతారు. మీకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎలా అంటే మీ నిర్ణయాలు ముందుగానే చెప్పేస్తే అది ఇతరులు వినడం వలన మీకైతే ఆ పనులు అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరైతే ఇప్పుడు చాలా సీక్రెట్గా ఉండాలి. ఒకవేళ మీకు నిర్ణయం తీసుకోవడంలో కన్ఫ్యూజన్లో ఉంటే మీ ఇంట్లో కేవలం మీ కుటుంబ సభ్యుల సమక్షంలో తప్ప
మిగతా బయటి వాళ్ళ ఎవ్వరూ లేకుండా చూసుకుని చర్చించుకోవాలి. అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా మీ జీవిత భాగస్వామి కేవలం వీళ్ళు మాత్రమే ఉండాలి తప్ప మిగతా ఎవ్వరూ ఉండకూడదు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే ఇప్పటి వరకు మీరు మీ శత్రువుల చేతిలో పడి నలిగిపోయారు. అంటే మీకు ఆప్తులు అనేటటువంటి వాళ్ళే శత్రువులుగా మారిపోయిన సందర్భాలు చూశారు. మీకు సంబంధించిన సీక్రెట్స్ వారు తెలుసుకుని మిమ్మల్ని ఇప్పటి వరకు ఇబ్బందులకు గురి చేశారు కదా. మళ్ళీ ఎందుకు ఇక మీదట మీరు బయటి వాళ్ళను నమ్మటం చెప్పండి. ఇక కష్టపడింది చాలు. ఇకనైనా మీరు సుఖపడండి. ఇకనైనా మీరు మీ లైఫ్ని ఎలా బ్రతకాలి అనుకుంటున్నారో అలాగే బ్రతకండి. మీకు నచ్చిన పనులు ఒంటరిగానే చేసుకోండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. నలుగురిలో ఉండాలి, నలుగురికి ప్రేమను పంచాలి అనే ఆలోచన ఇక నుండి మానుకోండి. మీరు మీ కుటుంబానికి మాత్రమే తోడుగా ఉండండి. అంతే తప్ప మిగతా వారు ఎప్పుడు కూడా మీకు జీవితాంతం తోడు ఉండరు. కాబట్టి మీరు ఇది తెలుసుకుని జీవించండి. అలాగే మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా కలుగుతుంది. అది స్త్రీ కానీ పురుషుడు కానీ మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది అని మీకైతే చెప్పుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో ట్రావెల్ చేసే వృశ్చిక రాశి వారు ఈ 3 తేదీలలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాత్రి సమయంలో మిమ్మల్ని ఎవరైనా లిఫ్ట్ అడిగినా కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు అపరిచిత వ్యక్తి వలన మోసం జరిగే ప్రమాదం అయితే ఉండబోతూ ఉంది. కాబట్టి మీరు అయితే ఈ అంశంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా రాబోయే 3 రోజులు అనేవి వృశ్చిక రాశి వాళ్లకు చాలా మంచినివ్వబోతూ ఉన్నాయి. రాబోయే రోజులు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం శివ ఆరాధన తప్పకుండా చేసుకోండి. అదేవిధంగా మీరు హనుమంతుడిని ఆరాధించండి. మంగళవారం రోజున శ్రీరామ మందిరానికి వెళ్ళి రాముడికి ప్రదక్షిణ చేసి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఒక ఆదివారం రోజున గోమాతను సేవించండి. ఆవుకు తీపి పదార్థాన్ని స్వయంగా మీరు తయారు చేసి మీ చేతులతో తినిపించండి. మీ కోరిక ఎంత పెద్దది అయినా వెంటనే నెరవేరుతుంది. అలాగే మీ శక్తి మేర దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్య ఫలితాన్ని మీరైతే పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మేము చేసే మంచి మంచి టాపిక్స్ మీకు తెలియడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.